హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అనుకోని బంధం పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే, రాంపురంలో సంబరం వారం రోజులు గడిచాయి. రాంపురంలో రచ్చబండ దగ్గర మీటింగ్ జరుగుతుంది. రాఘవర్మ గారు కోలుకొని ఇంటికి వచ్చారు. ఆయన పక్కన రిషి వస్త కూర్చున్నారు. ఊరి జనమంతా వచ్చారు. నాన్నగారు రిషి లేచి నిలబడ్డాడు. మా కంపెనీకి లేబర్ కావాలి, కానీ జీతాలు ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇల్లు కట్టాక లాభాల్లో వాటా ఇస్తాను. మన ఊరి వాళ్ళు ఎవరైనా వస్తారా? ఊరి జనం గుసగుసలాడారు. సిటీకి వెళ్ళి పనిచేస్తే రోజు కూలి దొరుకుతుంది, కానీ ఇలా నమ్మకం మీద రావడం కష్టం. అప్పుడు ఒక ముసలి మేస్త్రి లేచాడు. రాఘవ్ బాబు గారి కొడుకు నువ్వు. ఆయన మా కష్టాల్లో ఆదుకున్నాడు. ఇప్పుడు నీ కష్టం వచ్చిందని తెలిసింది. మేం వస్తాం బాబు. కూలి తర్వాత ఇద్దువు గాని ముందు కడుపు నిండా అన్నం పెడితే చాలు. అవును, మేము వస్తామని యువకులు కూడా లేచారు. రాఘవర్మ కళ్ళల్లో ఆనందం నిండింది. చూసావా రిషి, సంపాదించుకోవాల్సింది ఆస్తి కాదు, మనుషులని. అలా 50 మంది కూలీలు, తాపి మేస్త్రీలు లారీల్లో హైదరాబాద్ బయలుదేరారు. రిషి కళ్ళల్లో కొత్త ఆశ గురించింది. మరోవైపు చక్రవర్తి తన ఎయిర్ కండిషన్ ఆఫీస్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు. రిషి తన ఆడి కార్ అమ్మేశాడని, ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోయారని వార్తలు వస్తున్నాయి. అయిపోయింది, వాడి పని అయిపోయింది. చక్రవర్తి సిగరెట్ కాలుస్తూ నవ్వాడు. శ్రేయ చూసావా, వాడు రోడ్డు మీద పడ్డాడు. శ్రేయ ముఖంలో మాత్రం సంతోషం లేదు. డాడీ, వాడు రోడ్డు మీద పడ్డాడు కానీ ఆగిపోలేదు. ఏదో కొత్త ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడట. గూడు అట. గూడా? చక్రవర్తి గట్టిగా నవ్వాడు. పిచ్చుక గూళ్ళు కడతారా? ఎవడు కొంటాడు? బ్యాంకు లోన్లు రావు, పర్మిషన్లు రావు. మున్సిపల్ ఆఫీస్లో మన వాళ్ళు ఉన్నారు. ఒక ఫైల్ కూడా కదలదు. చూస్తూ ఉండు, వాడు ఆత్మహత్య చేసుకోవాల్సిందే. రిషికి తెలుసు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగితే పర్మిషన్లు రావని. చక్రవర్తి అక్కడ కాచుకొని కూర్చుంటాడని. అందుకే అతను ఒక సాహసం చేశాడు. ఆదివారం ఉదయం రిషి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ అది 5 స్టార్ హోటల్లో కాదు, తన ప్రాజెక్టు స్థలంలో. వెనుక బీజేపీలు డంపింగ్ యార్డ్ని క్లీన్ చేస్తున్నారు. రిషి వస్తా రాఘవరమ ఒక చిన్న స్టేజ్ మీద నిలబడ్డారు. మీడియా వాళ్ళు వచ్చారు. రిషి మైక్ తీసుకున్నాడు. నమస్తే, నేను రిషి వర్మ. ఒకప్పుడు నేను లగ్జరీ ఇల్లు కట్టేవాణ్ణి, కానీ ఈరోజు నా దగ్గర ఏమీ లేదు. నా కార్లో అమ్మేశాను, నా ఆస్తి అమ్మేశాను. మీడియాలో కలకలం. ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఒక నిజం తెలిసింది. ఇల్లు అనేది 3 కోట్ల వస్తువు కాదు, అది మనసి ప్రాథమిక హక్కు. ఈరోజు నేను గూడు అనే ప్రాజెక్టు ప్రకటిస్తున్నాను. ఇక్కడ 10 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాం. రిపోర్టర్స్ షాక్ అయ్యారు. 10 లక్షల? అసాధ్యం సార్. కనీసం కన్స్ట్రక్షన్ కాస్ట్కు రాదు. వస్తుంది. రిషి వస్తవైపు చూశాడు. వస్త ఒక ఇటుకను పైకి ఎత్తి చూపించింది. ఇది ఫ్లై యాష్ ఇటుక. మా ఊరు రైతులు తయారు చేశారు. మా లేబర్, మా పార్ట్నర్స్. ఇక్కడ మిడిల్ మ్యాన్ లేరు, మాఫియా లేదు. అందుకే ధర తక్కువ. రిషి కెమెరా వైపు సూటిగా చూశాడు. కానీ నాకు ఒక సమస్య ఉంది. కొందరు పెద్ద మనుషులు నాకు పర్మిషన్లు రాకుండా అడ్డుకున్నారు. బ్యాంకు లోన్లు ఇవ్వటం లేదు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సామాన్య ప్రజలని. మీకు నన్ను నమ్మితే 10,000 అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకోండి. మీ డబ్బుతోనే ఇల్లు కడతాను. ₹1 అప్పు లేకుండా కడతాను. మీరు నాకు అండగా నిలబడతారా? ఈ ఓపెన్ ఛాలెంజ్ టీవీల్లో మారుమోగింది. చక్రవర్తి టీవీ రిమోట్ని నేలకేసి కొట్టాడు. రాస్కెల్, వాడు పబ్లిక్ని రెచ్చగొడుతున్నాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగింది. రిషి ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గూడు ఫర్ ఎవ్రీవన్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. మధ్యతరగతి ప్రజలు, ఆటో డ్రైవర్లు, టీచర్లు, చిన్న ఉద్యోగుల ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాయంత్రానికి రిషి ఆఫీసు వెబ్సైట్ క్రాష్ అయింది. బుకింగ్స్ వెల్లువల వచ్చాయి. గంటల్లో 5,000 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కొక్కరు 10,000 కట్టినా 5 కోట్లు చేతికి వచ్చాయి. జనం శక్తి ముందు ఏ కార్పొరేట్ శక్తి నిలబడలేదని రుజువైంది. బుకింగ్స్ లిస్ట్ చూసుకుంటూ ప్రవీణ్ గంతులేస్తున్నాడు. మనం సేఫ్. ఈ డబ్బుతో ఫస్ట్ స్టేజ్ కట్టేయచ్చు. రిషి వస్తా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వు
ఎంతసేపు నిలవలేదు. రిషి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అన్నోన్ నెంబర్ నుండి. ఒక వీడియో క్లిప్. అందులో వసుధ స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న దృశ్యం. దాని కింద క్యాప్షన్: ఇల్లు కడ్డం మొదలుపెట్టావు బాగుంది, కానీ ఆ ఇంట్లో ఉండడానికి నీ భార్య బతికుండాలి కదా. రిషి చేతిలో ఫోన్ వణికింది. చక్రవర్తి తను ఓడిపోతుందని తెలిసి నీచానికి దిగాడు. భౌతిక దాడుకు ప్లాన్ చేస్తున్నాడు. వసుధ రిషి ముఖం చూసి కంగారు పడింది. ఏమైంది? రిషి ఫోన్ దాచేశాడు. ఏం లేదు, చిన్న టెన్షన్. కాని వసుధకు అర్థమైంది. ఆమె రిషి దగ్గరికి వచ్చి అతని చేతిలో నుండి ఫోన్ తీసుకుని మెసేజ్ చూసింది. ఆమె భయపడలేదు. ఆమె కళ్ళల్లో మళ్ళీ అదే పౌరుషం కనిపించింది. వాళ్ళు భయపెడుతున్నారు రిషి గారు. మనం భయపడితే వాళ్ళు గెలుస్తారు. ఇది బిజినెస్ కాదు వస్తా, ఇది ప్రాణహాని. నేను నిన్ను రిస్క్ చేయలేను. నువ్వు కొన్నాళ్ళు ఊరికి వెళ్ళిపో. రిషి బతిమలాడాడు. నేను వెళ్ళను, వస్తా తెగేసి చెప్పింది. యుద్ధం చేసేటప్పుడు భార్యను పంపించేసి మొగుడు ఒక్కడే పోరాడతాడా? అదే పురాణంలో ఉంది. నేను ఇక్కడే ఉంటాను. చూద్దాం ఆ చక్రవర్తి గారు ఏం చేస్తారు. రిషి ఆమెను హత్తుకున్నాడు. ఆమె గుండె ధైర్యం అతనికి రక్షణ కవచంలా అనిపించింది. కానీ బయట చీకట్లో చక్రవర్తి గూండాలు ఆ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. రేపు నైట్లో పని మొదలు పెట్టాలి. అక్కడ రక్తం చిందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ రాత్రి భయంతో గడిచిన ఉదయం అయ్యేసరికి ఒక అద్భుతం జరిగింది. రిషి వస్తు సైడ్ దగ్గరకు చేరుకునేసరికి అక్కడ భయానక వాతావరణం లేదు. బదులుగా ఒక పండగ వాతావరణం నెలకొంది. చక్రవర్తి పంపిన గూండాలు ఆగిపోయారు. ఎందుకంటే అక్కడ కేవలం రిషి వస్తు మాత్రమే లేరు. రాంపురం నుండి వచ్చిన 50 మంది కూలీలు, తాపి మేస్త్రీలు, వారి కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అంతేకాదు, నిన్న టీవీలో రిషి పిలుపు విని 10,000 కట్టి ఫ్లాట్ బుక్ చేసుకున్న మధ్యతరగతి జనం వందల సంఖ్యల్లో తమ కుటుంబాలతో సహా అక్కడికి వచ్చారు. ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు అందరూ ఆ స్థలంలో నిలబడి ఉన్నారు. అది ఒక నిర్మాణ స్థలంలా లేదు, ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలా ఉంది. ఇంతమంది సామాన్య జనం మధ్యలో గొడవ చేస్తే అది చక్రవర్తికే నష్టం. అందుకే ఆ గూండాలు వెనక్కి తగ్గి దూరంగా నిలబడి చూస్తున్నారు. రిషి కారు దిగ్గానే ఆ జనం చప్పట్లతో స్వాగతం పలికారు. మా కలల ఇల్లు కడుతున్న దేవుడు వచ్చాడు అని ఒక ముసలావిడ దండం పెట్టింది. రిషికి కళ్ళు చెమర్చాయి. నేను దేవుణ్ణి కాదమ్మా, మీలో ఒకణ్ణి అని చెప్పాడు. సాధారణంగా రిషి ప్రాజెక్టు మొదలు పెడితే పెద్ద పందిరి వేసి మంత్రులను పిలిచి ఆర్భటంగా రిబ్బన్ కట్ చేసేవాడు. కానీ ఈరోజు అక్కడ అలాంటివేం లేవు. వస్తు ఒక చిన్న పసుపు ముద్దను వినాయకుల్లా చేసింది. కొన్ని మామిడి ఆకులు, కొబ్బరికాయలు, పూలు తెచ్చింది. రాఘవర్మ గారు, పార్వతి గారు పీటల మీద కూర్చున్నారు. రిషి వస్తా వాళ్ళ పక్కన కూర్చున్నారు. రిషి ప్యాంట్లు షర్ట్లు కాదు, ఇదిగో ఈ పంచ కట్టుకొని అమ్మ ఒక తెల్లని పట్టు పంచ కండువా ఇచ్చింది. రిషి ఇబ్బందిగా చూశాడు. నాకు ఇవన్నీ అలవాట్లేదమ్మా, ఇక్కడే కట్టుకోవాలా? పర్లేదు రండి అని వసుధ అతన్ని పక్కన ఉన్న తాత్కాలిక షెడ్లోకి తీసుకెళ్ళింది. అక్కడ రిషి పంచ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే వస్త నవ్వుతూ సహాయం చేసింది. ఆమె తన చేతితో పంచ సరిచేస్తుంటే రిషి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఒక భార్యగా ఉన్న చనువు, ప్రేమ కనిపించాయి. మీరు పంచ కట్టుకుంటే అచ్చం మామయ్య గారిలా ఉన్నారు, వస్త మెచ్చుకోలుగా అంది. రిషి అద్దం లేకపోయినా ఆమె కళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకున్నాడు. థ్యాంక్స్ వస్తా, నన్ను నేను కొత్తగా చూసుకున్నాను. ఇద్దరు బయటకు వచ్చి పూజలో కూర్చున్నారు. హోమం పొగ, మంత్రాల శబ్దం, కొబ్బరికాయ కొట్టిన టెంకాయ నీళ్లు, ఆ వాతావరణం రిషి మనసులోని ఒత్తిని మొత్తం తీసేసింది. రిషి మొదటి ఇటుకను తీసి గుంతలో పెట్టాడు. వసుధ దాని మీద పసుపు కుంకుమ వేసింది. ఆ క్షణం అక్కడ ఉన్న వందల మంది కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం మారుమోగింది. అది బిజినెస్ డీల్ కాదు, ఒక నమ్మకానికి వేసిన పునాది. పూజ అయ్యాక క్యాటరింగ్ ఎవరికిచ్చారు రిషి అని ఒక ఇన్వెస్టర్ అడిగాడు. రిషి నవ్వి, క్యాటరింగ్ లేదు, మన ఇంటి భోజనమే అని వెనుక చూపించాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద రాంపురం నుండి వచ్చిన ఆడవాళ్ళు మరియు ఫ్లాట్స్ బుక్ చేసుకున్న సిటీ ఆడవాళ్ళు కలిసి వంటలు మొదలుపెట్టారు.
పెద్ద పెద్ద గిన్నెల్లో పులిహోర సాంబారు, బంగాళదుంప వేపుడు, గారెలు వండుతున్నారు. పొగలు కక్కుతున్న అన్నం వాసన గాల్లో కలిసింది. రండి, అందరి చేతులు కలపండి అని వస్తా పిలుపునిచ్చింది. ఆశ్చర్యంగా సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, టీచర్లు, బ్యాంకు మస్తాలందరూ తమ హోదాలు పక్కన పెట్టి కూరగాయలు తరగటంలో, విస్తరాకులు వేయటంలో సహాయం చేశారు. రిషి కూడా షర్ట్ మడత పెట్టి వడ్డించడానికి సిద్ధమయ్యాడు. ఒక చిన్నపిల్ల రిషి దగ్గరికి వచ్చి, అంకుల్, నాకు గారె కావాలి అని అడిగాడు. రిషి నవ్వుతూ ఆ పిల్లాడికి గారె వడ్డించాడు. ఆ పిల్లాడి తల్లి వచ్చి, సారీ సార్, వాడు ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగింది. లేదు, వాడు నా కస్టమర్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్, రిషి నవ్వుతూ చెప్పాడు. అందరూ ఆరు బయట చెట్ల కింద కూర్చుని భోజనం చేశారు. రిషి వస్తా రాఘవర్మ, కూలీలు, కస్టమర్లు అందరూ ఒకే పంక్తిలో కూర్చున్నారు. రిషికి ఆ పులిహోర తింటూ ఉంటే అమృతంలా అనిపించింది. 5 స్టార్ హోటల్స్లో లక్షలు ఖర్చు పెట్టి తిన్నప్పుడు దొరకని తృప్తి ఈరోజు ఆ విస్తరాకులు దొరికింది. నాన్న, రిషి రాఘవర్మ వైపు తిరిగాడు. ఇంతకాలం నేను డబ్బు సంపాదించాలనుకున్నాను, కానీ పేదవాణ్ణి. ఈరోజు నిజమైన సంపద అంటే ఏంటో చూస్తున్నాను. రాఘవర్మ గర్వంగా కొడుకు భుజం తట్టాడు. అనుభవం నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేంరా. శాంతియుత విషయం. భోజనాలు అవుతూ ఉండగా పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్స్ దిగారు. వాళ్ళ వెనుక చక్రవర్తి పిఏ కూడా ఉన్నాడు. పని ఆపండి, ఇక్కడ పని చేయడానికి పర్మిషన్ లేదు, ఎస్ఐ గట్టిగా అరిచాడు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. రిషి చేతులు కడుక్కొని ముందుకు వచ్చాడు. వసుధ అతని పక్కనే నిలబడింది. సార్, మేము ఇంకా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టలేదు, భూమి పూజ చేసుకున్నాం, ఇది మా సొంత స్థలం, రిషి మర్యాదగా చెప్పాడు. కంప్లైంట్ ఉంది, మీరు ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని ఎస్ఐ బెదిరించాడు. అంతలో అక్కడ భోజనం చేస్తున్న జనం లేచి నిలబడ్డారు. 100 మంది జనం ఒక్కసారిగా పోలీసుల వైపు రావటం చూసి ఎస్ఐ ఆగిపోయాడు. ఒక రిటైర్డ్ టీచర్ ముందుకు వచ్చాడు. ఎవరు మోసం చేస్తున్నారు ఇన్స్పెక్టర్? రిషి గారు మిమ్మల్ని మోసం చేయలేదు, మేమే ఇష్టపూర్వకంగా డబ్బులు కట్టాం. ఇది మా ఇల్లు, మా ఇంట్లో మేము పూజ చేసుకుంటే మీకేంటి అభ్యంతరం? అవును, మా డబ్బులు మా ఇష్టం, మధ్యలో మీకేంటి అన్న ఆడవాళ్ళు కూడా గట్టిగా అడిగారు. ఇది సివిల్ మ్యాటర్ సార్, క్రిమినల్ కేసు కాదు. అయినా మీరు అరెస్ట్ చేయాలంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి అని వస్త గట్టిగా చెప్పింది. ఆ జనసందోహాన్ని చూసి ఎస్ఐకి ఏం చేయాలో అర్థం కాలేదు. లాఠీ చార్జ్ చేస్తే పెద్ద గొడవ అవుతుంది, మీడియా కూడా అక్కడే ఉంది, చక్రవర్తి చెప్పాడు కదా అని వస్తే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సరే సరే, పేపర్లు సబ్మిట్ చేయండి, గొడవలు లేకుండా చూసుకోండి అని ఎస్ఐ అక్కడి నుండి జారుకున్నాడు. చక్రవర్తి పిఏ కూడా తోక ముడిచాడు. జనం చప్పట్లు కొట్టారు. ఇది కోట్లతో వచ్చిన గెలుపు కాదు, ఐక్యమతతో వచ్చిన గెలుపు. రిషి వస్తవైపు చూసి నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే, వేళ్ళు బలంగా ఉంటే ఏ గాలివాన మనల్ని పడగొట్టలేదు. ఆకాశం కింద ఏకాంతం. సాయంత్రం అయింది. జనం మెల్లగా ఇళ్లకు వెళ్ళిపోయారు. కూలీలు తమ కోసం వేసుకున్న టెంట్లలో విశ్రాంతి తీసుకున్నారు. రాఘవర్మ, పార్వతి గారు గెస్ట్ హౌస్కి వెళ్లారు. రిషి వస్త మాత్రం ఆ సైట్లోనే ఒక పెద్ద సిమెంట్ పైప్ మీద కూర్చున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. సిటీ లైట్ల వెలుగు దూరంగా కనిపిస్తుంది. అలసిపోయారా? వస్త అడిగింది. శారీరకంగా అలసిపోయాను, కానీ మనసు తేలిగ్గా ఉంది, రిషి చెప్పాడు. అతను ఆకాశం వైపు చూశాడు. వస్త, ఒకప్పుడు నేను ఈ నక్షత్రాలను చూసే టైం కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఇవి ఎంత అందంగా ఉన్నాయో గమనిస్తున్నాను. వస్త అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. రిషి గారు, మీరు గమనించారో లేదో, ఈరోజు మీరు చాలా నవ్వారు, ఆ నవ్వు మీ కళ్ళల్లో కూడా కనిపించింది. రిషి ఆమె వైపు తిరిగాడు. వెన్నెల వెలుగులో ఆ ముఖం ప్రశాంతంగా ఉంది. నిజం చెప్పన వస్తా, నాన్న నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమన్నప్పుడు కోపం వచ్చింది, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాన్న నాకు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నిన్ను ఇచ్చిన నా జీవితాన్ని నిలబెట్టారు. వస్త సిగ్గుతో తలదించుకుంది. నేను చేసింది ఏం లేదు, మీలో ఉన్న మంచి మనసుని బయటకు తీశానంతే.
ఆ మనిషి ఎప్పుడు అక్కడే ఉన్నాడు కానీ కోపం అహంకారం అని దుమ్ము పట్టి కనిపించలేదు. రిషి ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తాడు. ఆ దుమ్ము దులిపింది నువ్వే కదా. మన గూడు పూర్తవడానికి టైం పడుతుంది, కానీ నా గూడు, నా ఇల్లు, నా కుటుంబం అన్నీ నువ్వే వస్తా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై లైఫ్. అతను ఆమె నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శలో వస్త కళ్ళు మూసుకుంది. అది కేవలం ముద్దు కాదు, వారి ఆత్మల కలయికకు సాక్షి. ఎటువంటి ఒప్పందాలు షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమాది. దూరంగా కూలీల టెంట్ నుండి ఎవరు పాత పాట పాడుతున్నారు. కలుసుంటే కలదు సుఖం, విడిపోతే వ్యధ మిగులు. రిషి వస్తభుజం మీద తలవాల్చాడు. ఆ రాత్రి అతనికి ఏసీ గది లేదు, మెత్తటి పరుపు లేదు, కానీ ఆ సిమెంట్ పైప్ మీద భార్య పక్కన నక్షత్రాల కింద అతనికి దొరికిన నిద్ర గత 10 ఏళ్లలో ఎప్పుడు దొరకలేదు. ఆ అనుకోని బంధం ఇప్పుడు విడిదీయలేని పేగు బంధంలో మారిపోయింది. 6 నెలలు గడిచాయి. హైదరాబాద్ శివర్లలోని ఆ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న స్థలం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు చెత్త కుప్పలా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు గూడు ప్రాజెక్టు నిర్మాణ పనులతో కలకలాడుతుంది. పిల్లర్ల నిర్మాణం పూర్తయి స్లాబ్లు వేసే దశకు చేరుకుంది. రిషి వర్మ ఒకప్పుడు ఏసీ గదుల్లో కూర్చొని బ్రాండెడ్ సూట్లు వేసుకునే కార్పొరేట్ సీఈఓ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఎండలో కమిలిపోయిన చర్మం, జీన్స్ ప్యాంటు, ఒక కాటన్ షర్టు, తలకి పసుపు రంగు సేఫ్టీ హెల్మెట్. అతని చేతిలో ఐప్యాడ్ బదులు బ్లూ ప్రింట్ రోల్ ఉంది. ఏమయ్య నరసింహులు, ఆ మూల పిల్ల క్యూరింగ్ సరిగా జరగడం లేదు చూడు. సిమెంటు గట్టిపడాలంటే నీళ్లు బాగా తాగాలి. మనిషిలాగే రిషి ఒక మేస్త్రిని మందరిస్తున్నాడు. అలాగే బాబుగారు, ఈ ఎండకి మనుషులకే దాహం తీరట్లేదు, ఇక రాళ్ళకేం తీరుతుంది? నరసింహులు నవ్వుతా అన్నాడు. రిషికు నవ్వాడు. అతని నవ్వులో ఇప్పుడు కృత్రిమత్వం లేదు. కూలీలతో కలిసి మట్టిలో కూర్చొని టీ తాగటం, వాళ్ళు కష్టసుఖాలు తెలుసుకోవటం అతనికి అలవాటైపోయింది. సాయంత్రం అయితే చాలు అందరూ అతన్ని రిషి బాబు అని కాకుండా రిషి అన్న అని పిలుస్తున్నారు. ఆ పిలుపులో ఉన్న ఆప్యాయత అతనికి కోట్ల రూపాయల బోనస్ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. రిషి వస్తా ఆ సైటుకి దగ్గరలోనే ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. అది ఒక పెంకుటిల్లు. 2 గదులు మాత్రమే ఉంటాయి. ఒక ఆదివారం మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. రిషి చొక్కా విప్పేసి బనియన్ మీద హాల్లో కూర్చొని విసనకర్రతో విసురుకుంటున్నాడు. కరెంట్ లేదు. వస్తా, ఈ కరెంటు వాళ్ళు నన్ను టార్గెట్ చేశారా ఏంటి? ఆదివారం కూడా పవర్ కట్ ఏంటి? రిషి చిరాకు పడ్డాడు. వసుధ వంటింట్లోంచి మజ్జిగ గ్లాస్తో వచ్చింది. ఎండాకాలం కదా రిషి గారు, లోడ్ ఎక్కువై కట్ చేసి ఉంటారు. ఈ మజ్జిగ తాగండి, చల్లగా ఉంటుంది. రిషి మజ్జిగ తాగి ఖాళీ గ్లాస్ పక్కన పెట్టాడు. వస్తా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనం ఏసీ కొందాం. నా దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి. ఈ ఒక్క పూత నేను భరించలేను. వస్తా నవ్వింది. ఏసిన ఈ పెంకుటింట్లో ఏసీ ఎక్కడ పెడతారు? సందులో నుండి కూలింగ్ అంతా బయటికి పోతుంది. అనవసర ఖర్చు. అయితే కూలర్ కొందాం. రిషి పట్టుబట్టాడు. కూలర్ వాడితే మీకు జలుబు చేస్తుంది. ఆ శబ్దానికి నిద్ర పట్టదు. వసుధ మళ్ళీ అడ్డు చెప్పింది. నేను వెట్టివేలు తెచ్చాను. కిటికీల కటన్ల కడదాం. దాని మీద నీళ్లు చల్లితే వచ్చే గాలి ఏసీ కంటే చల్లగా ఆరోగ్యంగా ఉంటుంది. రిషి మొహం చిన్నబోసుకున్నాడు. నీ పొదుపు పాడుగాను. ఒకప్పుడు సెంట్రల్ ఏసీలో బతికిన వాణ్ణి. ఇప్పుడు గడ్డి వేళ్లతో గాలి పీల్చుకోవాలా? అలవాట్లు మార్చుకోవాలి బాబుగారు. వసుధ అతని పక్కన కూర్చుని తన చీర కొంగుతో అతనికి విసరటం మొదలుపెట్టింది. మనం ఇప్పుడు దాకా చేసే ప్రతి రూపాయి మన ప్రాజెక్టుకి, మన భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కొంచెం ఓపిక పట్టండి. గుడి పూర్తయ్యాక మన ఫ్లాట్లో ఏసీ పెట్టుకుందాం. ఆమె విసురుతూ ఉంటే వచ్చిన గాలి, ఆమె దగ్గర నుండి వచ్చిన మల్లెపూల వాసన రిషి కోపాన్ని కరిగించేశాయి. నువ్వు పక్కన ఉంటే ఏసీ అక్కర్లేదు. రిషి ఆమె చేతిని పట్టుకున్నాడు. కానీ ఒక్క మాట, నీ పొదుపు సూత్రాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. నిన్న మార్కెట్లో ఆ బెండకాయల కోసం ఆవిడతో 10 నిమిషాలు గొడవ పడ్డావు. 5 రూపాయలు తగ్గించమని అడిగానంతే. గొడవ పడలేదు. వస్త బుగ్గలు ఉబ్బించి చెప్పింది. సర్లే తల్లి, నువ్వే గెలిచావు.
కానీ ఈరోజు లంచ్లో ఏం చేస్తున్నావు? నాన్ వెజ్ ఏమైనా ఉందా? రిషి ఆశగా అడిగాడు. వస్త ముఖం ఒక్కసారిగా మారింది. నాన్ వెజ్ వాసన తలుచుకుంటేనే నాకు వాంతి వస్తుంది. ఈరోజు పప్పు ఆవకాయ చాలు. అదేంటి పోయిన వారం చికెన్ కావాలని అడిగావు కదా? రిషి ఆశ్చర్యపోయాడు. ఏమో రిషిగారు, ఉదయం నుండి నాకేదోలా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. వాసనలు పడ్డం లేదు. వసుధ నుదురు పట్టుకుంది. రిషి కంగారు పడ్డాడు. ఎండ దెబ్బ తగిలిందేమో. నువ్వు సైడ్కి రావద్దన్నాను కదా. పద హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు, కాసేపు పడుకుంటే తగ్గుతుంది. వసుధ లేవబోయింది. కానీ ఆమె లేచిన మరో క్షణమే కళ్ళు తేలేసి రిషి చేతుల్లో కుప్పకూలిపోయింది. వసుధ రిషి గుండె ఆగిపోయినంత పడైంది. వసుధ కళ్ళు తెరువు. రిషి వసుధను తన స్కూటర్ మీద దగ్గరలోని ఒక చిన్న క్లినిక్కి తీసుకెళ్లాడు. డాక్టర్ గది బయట రిషి అటు ఇటు తిరుగుతున్నాడు. అతనిలో టెన్షన్ తారాస్థాయికి చేరింది. సైట్లో వేల సమస్యలు వచ్చినా భయపడిన రిషి వసుధ శృత పడిపోవటంతో చిన్న పిల్లల్లా భయపడుతున్నాడు. ఆమెకి ఏమై ఉంటుంది? ఫుడ్ పాయిజనింగా, వడదెబ్బ, లేక టైఫాయిడా? రకరకాల ఆలోచనలు. నర్సు బయటకు వచ్చింది. రిషి గారు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. రిషి లోపలికి పరిగెత్తాడు. వసుధ బెడ్ మీద కూర్చుని ఉంది. ఆ ముఖం కొంచెం పాలిపోయినా పెదవుల మీద చిరునవ్వు ఉంది. డాక్టర్ నవ్వుతూ రిషి వైపు చూసింది. ఏమైంది డాక్టర్? సీరియసా? సెలైన్ ఎక్కించాలా? రిషి ప్రశ్నల వర్షం కురిపించాడు. డాక్టర్ గట్టిగా నవ్వింది. రిషి బాబు, కంగారు పడకు. ఈ జబ్బు కాదు, వరం. వరమా? రిషికి అర్థం కాలేదు. అవును నాయనా, కంగ్రాట్స్. నువ్వు తండ్రి కాబోతున్నావు. వసుధ గర్భవతి. ఆ మాట గదిలో ప్రజ్వలించింది. రిషి స్తంభించకపోయాడు. అతని మెదడు ఆ మాటను ప్రాసెస్ చేసుకోవడానికి కొన్ని సెకండ్లు పట్టింది. నేను తండ్రిని. రిషి వసుధ వైపు చూశాడు. వసుధ సిగ్గుతో తలదించుకుంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉన్నాయి. రిషి నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నిజమేనా వసుధ అని గుసగుసలాడాడు. వసుధ తల ఊపింది. రిషి కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలాయి. అతను వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని వసుధ పొట్ట మీద తల ఆనించి ఏడ్చేశాడు. అది దుఃఖం కాదు, పట్టలేని సంతోషం. థ్యాంక్ యూ వసుధ, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు నవ్వుతూ, సరే సరే, ఎమోషన్స్ తర్వాత. ఆమెకి ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. ఎండలో తిరగకూడదు. పోషకాహారం ఇవ్వాలి. ఐరన్ టాబ్లెట్స్ రాస్తున్నాను అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాక రిషి వసుధను అసలు కింద దిగనివ్వలేదు. ఆమెను ఎత్తుకొని ఇంటి లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. రిషి గారు, నేను గర్భవతిని, రోగిని కాదు. నడవగలను. వసుధ నవ్వుతూ చెప్పింది. డాక్టర్ ఏం చెప్పింది? రెస్ట్ అంటే రెస్ట్. రిషి ఆమెకు దుప్పటి కప్పాడు. అతను పక్కన కుర్చీలో కూర్చుని ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నాను వసుధ, రిషి అన్నాడు. నేను ఒక అనాథని అనుకున్నాను. నాన్న నన్ను ప్రేమగా పెంచిన. ఎక్కడో నాలో ఒక వెలితి ఉండేది. నా రక్తం ఎవరిదో తెలియదు, నా మూలాలు ఏంటో తెలియదు అని. కానీ ఈరోజు అతను ఆమె పొట్ట మీద చేయి వేశాడు. ఈరోజు నా రక్తం, నా వంశం ఇక్కడ ఊపిరి పోసుకుంటుంది. ఈ బిడ్డ నాకు కేవలం కొడుకో కూతురో కాదు వసుధ, ఇది నా ఐడెంటిటీ. నేను ఈ ప్రపంచంలో ఒంటరివాణ్ణి కాదు అని చెప్పే సాక్ష్యం. వసుధ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. మీరెప్పుడు ఒంటరి కాదు రిషి గారు. మీ నాన్నగారి ప్రేమ, నా ప్రేమ, ఇప్పుడు ఈ చిన్న ప్రాణం ప్రేమ అన్నీ మీతోనే ఉన్నాయి. నీ మంచి తండ్రిని అవ్వగలను వసుధ. రిషి కళ్ళల్లో సందేహం. నాకు తండ్రి ప్రేమ దొరికింది, కానీ నేను ఆయన్ని చాలా బాధ పెట్టాను. నా బిడ్డ కూడా నాలాగే మొండిగా తయారైతే? మొండిగా ఉంటేనే మంచిది. వసుధ నవ్వింది. మొండి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు మీలాగా. సాయంత్రం రాఘవర్మ గారికి వీడియో కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏరా రిషి, సైట్లో పనులు ఎలా ఉన్నాయి అని అడిగారు రాఘవ. పక్కన పార్వతి గారు కూరగాయలు తరుగుతున్నారు. పనులు బాగానే ఉన్నాయి నాన్న, కానీ ఇప్పుడు ఇంకో కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలి. రిషి నవ్వుతూ అన్నాడు. ఇంకో కన్స్ట్రక్షనా? డబ్బులు ఎక్కడివిరా? రాఘవ కంగారు పడ్డాడు. డబ్బులతో పనిలేదు నాన్న, దేవుడి దయ ఉంటే చాలు. రిషి వసుధను స్క్రీన్ మీదకు తెచ్చాడు. వసుధ, నువ్వే చెప్పు. వసుధ సిగ్గుపడుతూ, మామయ్య గారు, మీరు తాతగారు కాబోతున్నారు అని చెప్పింది.
రాఘవర్మ చేతిలోని ఫోన్ దాదాపు కింద పడిపోయేంత పనైంది. ఏంటి నిజంగానా? పార్వతి విన్నావేం? మన రిషి తండ్రి కాబోతున్నాడట. నేను తాతనవుతున్నాను. పార్వతి గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. నిజమా రిషి? ఎంత మంచి వార్త చెప్పావురాం. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రేపే రేపే మేం బయలుదేరి వస్తున్నాం, రాఘవర్మ ఉత్సాహంగా అన్నారు. వస్తనిప్పుడు ఆ ఇరుగు గదిలో ఉంచకూడదు. దానికి సేవలు చేయటానికి మేం రావాలి. వద్దు నాన్న, వస్త వారించింది. మీరు ప్రయాణం చేయకూడదు. ఆరోగ్యం జాగ్రత్త. నేనే వచ్చి మిమ్మల్ని చూస్తాను. కుదరదు. మా మనవడు మనవరాలు వస్తూ ఉంటే మేము ఊర్లో ఎలా ఉంటాం? మేము వచ్చేస్తున్నాం అంతే, రాఘవర్మ గట్టిగా చెప్పారు. రిషికి తండ్రి ఉత్సాహం చూసి చాలా సంతోషం వేసింది. ఇన్నాళ్ళు ఆస్తి గొడవలు, వ్యాపారాలు ఇవన్నీ మనుషులని దూరం చేశాయి. కానీ ఒక చిన్న ప్రాణం రాకముందే అందరినీ కలిపేసింది. రాఘవర్మ పార్వతి గారు వచ్చిన తర్వాత ఆ చిన్న ఇల్లు సందడిగా మారింది. పార్వతి గారు వంటిల్లు స్వాధీనం చేసుకున్నారు. వస్తకు అస్సలు పనిచెప్పటం లేదు. వస్తకు గర్భధారణ సమయంలో వచ్చి వింత కార్వింగ్స్ మొదలయ్యాయి. ఒక అర్ధరాత్రి సమయం 2 గంటలు. రిషి గాఢ నిద్రలో ఉన్నాడు. వసుధ అతన్ని లేపింది. రిషిగారు. రిషి ఉలిక్కి లేచాడు. ఏమైంది? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? నొప్పి కాదు. వసుధ చిన్నగా నవ్వింది. నాకు తినాలనిపిస్తుంది. ఏంటి? ఆకలి వేస్తుందా? అటుకులు ఉన్నాయి, తింటావా? అటుకులు కాదు, నాకు చింతకాయ పచ్చడి వేసుకుని వేడివేడి అన్నం తినాలని ఉంది. రిషి గడియారం చూశాడు. రాత్రి 2 గంటలకు చింతకాయ పచ్చడి ఎక్కడ తేవాలి వస్తాం? పైగా వేడి అన్నం ఎవరు వండుతారు? ప్లీజ్ రిషి గారు, తినాలనిపిస్తుంది, వసుధ చిన్న పిల్ల అడిగింది. రిషి నిట్టూర్చాడు. ప్రపంచంలోని పెద్ద పెద్ద రీల్స్ క్లోజ్ చేసిన రిషికి భార్య చింతకాయ పచ్చడి కోరిక తీర్చడం పెద్ద టాస్క్లా అనిపించింది. సరే ఉండు అని రిషి వంటింట్లోకి వెళ్ళాడు. అమ్మ చేసిన చింతకాయ పచ్చడి జాల్లో ఉంది, కానీ అన్నం లేదు. రిషి స్టవ్ వెలిగించి బియ్యం కడిగి పెట్టాడు. అతనికి అన్నం వండటం సరిగ్గా రాదు. యూట్యూబ్లో చూస్తూ కుక్కర్ పెట్టాడు. అరగంట తర్వాత వేడి అన్నం, అందులో నెయ్యి, చింతకాయ పచ్చడి కలిపి ముద్దలు చేసి తెచ్చాడు. వస్తా ఆశగా తిన్నది. అద్భుతం రిషిగారు, మీరు చేసిన వంట ప్రపంచంలోనే బెస్ట్. రిషి ఆమె తింటూ ఉంటే చూసి మురిసిపోయాడు. నీకోసం అర్ధరాత్రి వంట మనిషిని అయిపోయాను కదా. రేపు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుండే ట్రైనింగ్. వస్త నవ్వింది. సైట్లో సీమంతం 5వ నెల వచ్చింది. గూడు ప్రాజెక్టులో మోడల్ హౌస్ పూర్తయింది. అదే రోజు వస్తకు సీమంతం చేయాలని రాఘవర్మ నిర్ణయించారు. ఫంక్షన్ హాల్ వద్దు నాన్న, రిషి చెప్పాడు. మన ప్రాజెక్ట్ సైట్లోనే చేద్దాం. మన కుటుంబం అక్కడే ఉంది. అలా గూడు ప్రాజెక్టు మధ్యలో కూలీలు, కస్టమర్లు అందరి సమక్షంలో సీమంతం జరిగింది. వసుధ పచ్చరంగు పట్టుచీర కట్టుకుని పూలతో అలంకరించుకుని దేవతలా ఉంది. ఆడవాళ్లు ఆమె గాజులు వేశారు. ఒక ముస్లిం మేస్త్రి భార్య వచ్చి, అల్లా దయ వల్ల నీకు పన్నంటి బిడ్డ పుట్టాలి తల్లి అని ఆశీర్వదించింది. ఒక క్రిస్టియన్ నర్సు వచ్చి పండు ఇచ్చింది. రిషి ఈ దృశ్యాన్ని చూసి గర్వపడ్డాడు. తన బిడ్డ ఏ మతానికి, కులానికి పరిమితం కాదు. ఈ ప్రేమాని గూటిలో అందరి ఆశీర్వాదాలతో పెరుగుతుంది. రిషి వాగ్దానం. ఫంక్షన్ అయ్యాక అందరు వెళ్ళిపోయాక రిషి వస్తను మోడల్ హౌస్లోని బాల్కనీలోకి తీసుకెళ్లాడు. అక్కడ చల్లని గాలి వీస్తుంది. వసుధ రిషి ఆమె చేతులు పట్టుకున్నాడు. నేను నీకు వాగ్దానం చేయాలి. ఏంటి? నేను నా బిజినెస్లో గెలుస్తానో లేదో తెలియదు, చక్రవర్తిని ఓడిస్తానో లేదో తెలియదు, కానీ ఒక భర్తగా, ఒక తండ్రిగా మాత్రం నేను ఓడిపోను. నా బిడ్డకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా నీలాంటి ధైర్యాన్ని, నాన్నగారు లాంటి ప్రేమనిస్తాను. ఈ గూడు మన కళ. మన బిడ్డ ఈ గూటిలో రాజుల లేదా రాడ్లా పెరుగుతుంది. వస్త కళ్ళల్లో ఆనందం పొంగింది. మీరిప్పటికే గెలిచారు రిషిగారు. ఇలాంటి ఆలోచన ఉన్న తండ్రి దొరకటం ఆ బిడ్డ అదృష్టం. అప్పుడే కడుపులో బిడ్డ తన్నట్లు అనిపించింది వస్తకు. అదిగో విన్నారా, బిడ్డ కూడా అవును అంటుంది. వస్త నవ్వింది. రిషి ఆశ్చర్యంగా పొట్ట మీద చేయి వేశాడు. ఇంకోసారి కదలిక తెలిసింది. హాయ్ బేబీ, నేను డాడీని. రిషి గుసగుసలాడు.
త్వరగా రా, నీ కోసం ఒక అందమైన ప్రపంచం ఎదురు చూస్తుంది. ఆ రాత్రి వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కష్టాలు బయట ఉన్నాయి, కానీ వారి గుండెల్లో మాత్రం ప్రశాంతత గూడు కట్టుకుంది. హైదరాబాద్ శివార్లలోని ఆ గూడు ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక అద్భుతమైన ఆవాసంగా మారింది. 500 చిన్న ఇల్లు, మధ్యలో ఒక పెద్ద పార్కు, పిల్లల కోసం ఆట స్థలం, వృద్ధుల కోసం వాకింగ్ ట్రాకు అన్నీ సిద్ధమయ్యాయి. రంగులు వేయటం పూర్తయింది. ఆ సాయంత్రం సూర్యుడి లేత కిరణాలు ఆ కొత్త భవనాల మీద పడుతూ ఉంటే అవి బంగారంలా మెరుస్తున్నాయి. రేపే గృహప్రవేశం. 500 కుటుంబాలు తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోబోతున్న రోజు. రిషికి ఇది బిజినెస్ ప్రాజెక్ట్ కాదు, తన జీవితంలో చేసిన అతిపెద్ద యజ్ఞం. వస్త ఇప్పుడు పూర్తిగా బరువుగా ఉంది. నడవటం కూడా కష్టంగా ఉంది. ఆమె కాళ్ళు వాచాయి. అయినా సరే ఆమె ఒక కుర్చీలో కూర్చుని జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తుంది. రిషిగారు, ఆ ఎంట్రెన్స్ ఆర్చ్ దగ్గర బంతిపూల తోటలు కట్టమని చెప్పండి. మామిడి ఆకులు కూడా ఉండాలి, వస్త ఆదేశించింది. రిషి నవ్వుతూ, అలాగే మేడం గారు. ఇంకా ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి, మీరు వెళ్ళి గడ్డం గీసుకోండి. రేపు ఫంక్షన్లో హీరోలా ఉండాలి. ఆమె నవ్వింది. రిషి ఆమె దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చుని ఆమె వాచిన పాదాలను తన చేతులతో నొక్కటం మొదలుపెట్టాడు. రిషిగారు, వద్దు, జనం చూస్తున్నారు, వస్త వారించింది. చూడ్నివ్వోయి, భార్య కాళ్ళు పడితే భర్త చిన్నవాడైపోతాడా? పైగా ఈ కాళ్ళు మోస్తుంది నా బిడ్డని, రిషి ప్రేమగా అన్నాడు. చుట్టుపక్కల ఉన్న కూలీలు చూసి మురిసిపోయారు. రిషి అన్న వదినమ్మ జంట చూడముచ్చటగా ఉంది అని అనుకున్నారు. పిడుగులాంటి వార్త. సంతోషం ఎప్పుడు ఒంటరిగా రాదు, పరీక్షల్ని కూడా వెంట తెస్తుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఒక ప్రభుత్వ వాహనం సైరన్ వేసుకుంటూ సైట్లోకి వచ్చింది. మున్సిపల్ అధికారులు, కొంతమంది పోలీసులు దిగారు. రిషి కంగారుగా అక్కడికి వెళ్ళాడు. ఏమైంది ఆఫీసర్? రేపు ఓపెనింగ్ కదా, ఇప్పుడు వచ్చారు. ఆఫీసర్ ఒక పేపర్ రిషి చేతిలో పెట్టాడు. సారీ మిస్టర్ రిషి, స్టే ఆర్డర్స్ వచ్చింది. స్టే ఆర్డరా? దేనికి? రిషి షాక్ అయ్యాడు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని, బిల్డింగ్ క్వాలిటీ సరిగా లేదని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు ఇక్కడెవరూ గృహప్రవేశం చేయటానికి వీల్లేదు. తాళాలు వెయ్యాలి. రిషికి అర్థమైంది ఈ చక్రవర్తి పని. చివరి నిమిషాల్లో సరిగ్గా రేపు పండగనగా ఆ ఆటంకం సృష్టించాడు. సార్, ఇది అన్యాయం. ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఉంది, క్వాలిటీ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి, కావాలంటే చూడండి, రిషి వాదించాడు. మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు కోర్టులో తేల్చుకోండి. ప్రస్తుతానికి ప్రాజెక్టు సీజ్ చేస్తున్నాం, ఆఫీసర్ కఠినంగా చెప్పాడు. అక్కడున్న కస్టమర్లు, కూలీలు గొడవకు దిగారు. మా ఇల్లు మాది, మీరు ఆపడానికి ఎవరు? చక్రవర్తి దగ్గర లంచం తీసుకుని వచ్చారా అని అరిచారు. పోలీసులు లాఠీలు పైకెత్తారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వస్త వేదన, ఆ గొడవ, అరుపులు చూసి వస్త కంగారు పడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అయ్యో, రేపు పొద్దునే మంచి ముహూర్తం ఉంది, ఇప్పుడు ఆగిపోతే ఎలా? ఆమె ఆందోళన చెందింది. అంతలో ఆమె పొట్టలో ఒక తీవ్రమైన నొప్పి మొదలైంది. అది మామూలు నొప్పి కాదు, నడుము నుండి పాకుతూ ప్రాణం లాగేస్తున్నట్టు ఉంది. అమ్మా! వస్త గట్టిగా అరిచింది. ఆమె అరుపు విని రిషి వెనక్కి తిరిగాడు. వస్త కుర్చీలో నుండి జారి కింద పడబోతూ ఉంటే పార్వతి గారు పట్టుకున్నారు. రిషి, త్వరగా రా, వస్తకు నొప్పులు వస్తున్నాయి, పార్వతి గారు అరిచారు. రిషి చేతిలోని స్టే ఆర్డర్ పేపర్ గాలికి ఎగిరిపోయింది. అతను అధికారులను, గొడవలను వదిలేసి వస్త దగ్గరికి పరిగెత్తాడు. వస్తా, రిషి గారు, నొప్పి భరించలేకపోతున్నాను, వస్త ఏడుస్తూ చెప్పింది. నీరుపోవటం మొదలైంది. రిషికి మైండ్ బ్లాక్ అయింది. ఒక పక్క తన కలల ప్రాజెక్టు సీజ్ అవుతుంది, ఇంకో పక్క తన భార్య, బిజినెస్ పార్ట్నర్, తన సర్వస్వమైన వస్త నరకం చూస్తుంది. అతను వస్తని ఎత్తుకున్నాడు. ప్రవీణ్, కార్తీ హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు ఆ మున్సిపల్ ఆఫీసర్ అడ్డు వచ్చారు. మిస్టర్ రిషి, మీరు సైట్ వదిలి వెళ్ళడానికి వీల్లేదు, పేపర్స్ మీద సంతకం పెట్టాలి. రిషి కళ్ళల్లో రౌద్రం కనిపించింది. అతను ఆఫీసర్ కాలర్ పట్టుకుని పక్కకు తోశాడు. నా భార్య ప్రాణాల కంటే నాకే సంతకం ముఖ్యం కాదు, అడ్డు వస్తే చంపేస్తాం.
రిషి గర్జించాడు. ఆఫీసర్ భయపడి పక్క తప్పుకున్నాడు. 2 యుద్ధాలు. వస్తను కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా సైట్లో పరిస్థితిని రాఘవర్మ గారు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గొడవ పడకండి, రాఘవర్మ గట్టిగా చెప్పారు. మనం హింసతో గెలవలేం. గాంధేయ మార్గంలో వెళ్దాం. ఇది మన ఇల్లు. మనల్ని బయటకు పంపే హక్కు ఎవరికీ లేదు. అందరు ఇక్కడే కూర్చోండి, కదలకండి. అలా 500 కుటుంబాలు ఆఫీసర్ల ముందు, పోలీసుల ముందు మౌనంగా రోడ్ల మీద బైఠాయించారు. ఒక్క రాయి విసరలేదు, ఒక్క మాట అనలేదు. ఆ నిశ్శబ్ద విరసన చూసి పోలీసులకేం చాలా అర్థం కాలేదు. మరోవైపు ఆసుపత్రిలో వస్తను లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. డాక్టర్లు హడావిడిగా ఉన్నారు. బీపీ బాగా పెరిగిపోయింది. ఉమ్మునీరు తక్కువగా ఉంది. డెలివరీ కాంప్లికేటెడ్ అయ్యేలా ఉంది. డాక్టర్ రిషితో చెప్పాడు. రిషికి కాళ్ళలో వణుకు పుట్టింది. డాక్టర్, నాకు బిడ్డ ఎలా ఉన్నా పర్లేదు, నా భార్య కావాలి. ప్లీజ్ సేవ్ హర్. ప్రయత్నిస్తున్నాం రిషి, నువ్వు ధైర్యంగా ఉండు అని డాక్టర్ లోపలికి వెళ్లారు. బయట కారిడార్లో రిషి అటు ఇటు తిరుగుతున్నాడు. అతని ఫోన్ మోగుతూనే ఉంది. నైట్ నుండి ప్రవీణ్ ఫోన్ చేస్తున్నాడు. మీడియా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. కానీ రిషి వేటిని లిఫ్ట్ చేయలేదు. అతని మనసులో ఒకటే ప్రార్థన, వస్తు నన్ను వదిలి వెళ్ళకు, నువ్వు లేని ఈ విజయం నాకు వద్దు. లేబర్ రూమ్లో వస్తు నొప్పితో విలవిల్లాడుతుంది. కానీ ఆ మనసులో కూడా సైటు గురించిన ఆలోచనలే ఉంది. డాక్టర్, నా భర్త ప్రాజెక్ట్, ఆమె కలవరిస్తుంది. నువ్వు వాటి గురించి ఆలోచించకు వస్తాం. నువ్వు గట్టిగా ఊపిరి పీల్చుకో, నర్స్ చెప్పింది. బయట సైట్లో రాత్రైంది. జనం అలాగే కూర్చున్నారు. మీడియా వ్యాన్లు వచ్చాయి. లైవ్ టెలికాస్ట్ మొదలైంది. సామాన్యుల గూడ్ని చెదరగొడుతున్న ప్రభుత్వం. గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో ఉంటే భర్తను ఇబ్బంది పెడుతున్న అధికారులు అంటూ వార్తలు ప్రసారమయ్యాయి. అది చూసిన చక్రవర్తికి చెమటలు పట్టాయి. తను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. పబ్లిక్ సెంటిమెంట్ పూర్తిగా రిషి వైపు మళ్ళింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మున్సిపల్ ఆఫీసర్కి ఫోన్ వచ్చింది. ఏంటయ్యా ఆ గొడవ? ఎలక్షన్స్ టైంలో మాకు చెడ్డ పేరు తెస్తారా? వెంటనే ఆ స్టే ఆర్డర్ వెనక్కి తీసుకోండి, వాళ్ళని ఇళ్లలోకి పంపండి అని సీఎంఓ సెక్రటరీ చివాట్లు పెట్టారు. ఆఫీసర్ వణికిపోయాడు. వెంటనే పోలీసులను వెనక్కి పంపించాడు. సారీ సార్, చిన్న మిస్కమ్యూనికేషన్, మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు అని రాఘవర్మ గారితో చెప్పి పారిపోయాడు. సైట్లో జనం కేరింతలు కొట్టారు. విజయం వరించింది. కానీ అసలైన విజయం ఇంకా ఆసుపత్రిలో పెండింగ్లో ఉంది. పుట్టిన పసి పాప అర్ధరాత్రి 12 గంటలు. లేబర్ రూమ్ తలుపు తెరుచుకుంది. డాక్టర్ బయటకు వచ్చాడు. ఆ ముఖం అలసిపోయి ఉంది కానీ నవ్వుతుంది. రిషి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. డాక్టర్, కంగ్రాట్స్ రిషి, ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. రిషి ఒక్కసారిగా గోడ కానుకొని నేల మీద కూర్చుండిపోయాడు. అతని కళ్ళ నుండి నీళ్లు ఆక్కుండా కారుతున్నాయి. ఆ టెన్షన్, ఆ భయం అంత కన్నీల రూపంలో బయటకు వచ్చింది. థ్యాంక్ యూ. నర్సు ఒక చిన్న గుడలో చుట్టిన పసికందును తీసుకుని వచ్చింది. ఇదిగోండి నాన్నగారు, మీ అమ్మాయి అచ్చం మీలాగే ఉంది. రిషి వణుకుతున్న చేతులతో ఆ పాపను తీసుకున్నాడు. ఆ పాప ఇంకా కళ్ళు తెరవలేదు. గులాబీ రంగులో చాలా చిన్నగా ఉంది. ఆమె చేతి వేళ్ళు రిషి వేలిని గట్టిగా పట్టుకున్నాయి. ఆ స్పర్శ అది రిషికి కొత్త ప్రాణాన్ని ఇచ్చింది. హలో తల్లి, నేను మీ నాన్నని. రిషి గుసగుసలాడాడు. అతను వస్తను చూడ్డానికి లోపలికి వెళ్ళాడు. వస్త మత్తులో ఉంది. రిషిని చూడగానే సన్నగా నవ్వింది. పాప, ఆమె అడిగింది. రిషి పాపను ఆమె పక్కన పడుకోబెట్టాడు. మన మహాలక్ష్మి వచ్చింది వస్తా, నువ్వు గెలిచావు. కాదు రిషి గారు, మనం గెలిచాం. వస్త మెల్లిగా అంది. సైడ్ సంగతి ఏమైంది? అప్పుడే రాఘవర్మ గారి నుండి ఫోన్ వచ్చింది. రిషి స్పీకర్ ఆన్ చేశాడు. రిషి, శుభవార్తరాం, ఆఫీసర్లు వెళ్ళిపోయారు. స్టే ఆర్డర్ ఎత్తివేశారు. జనం పండగ చేసుకుంటున్నారు. మనవడు పుట్టాడా మనవరాలా? మనవరాలు నాన్న, రిషి ఆనందంగా చెప్పారు. ఆహా, లక్ష్మీదేవి ఇంటికి పనికి ఒకేసారి వచ్చిందిరా. రేపు ఉదయం ఘనంగా గృహప్రవేశం చేద్దాం. మరుసటి రోజు ఉదయం గూడు ప్రాజెక్టులో పండగ వాతావరణం. రిషి హాస్పిటల్ నుండి వీడియో కాల్లో కనెక్ట్ అయ్యాడు. వస్త బెడ్ మీద నుండే చూస్తుంది. పాప ఆ మొల్లో నిద్రపోతుంది. అక్కడ రాఘవర్మ, పార్వతి గారు రిబ్బన్ కట్ చేశారు.
500 కుటుంబాలు ఒకేసారి తమ ఇళ్లల్లోకి పాలు పొంగటానికి ప్రవేశించారు. త్రిష ఆ దృశ్యాన్ని ఫోన్లో చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చూసావు వస్తా, రిషి అన్నాడు. ఒకప్పుడు ఆకాశాన్ని తాకే భవనాలు కట్టాను, కానీ అందులో ఆత్మ లేదు. ఈరోజు నేల మీద చిన్న ఇల్లు కట్టాను, కానీ ఇందులో 1000 మంది ఆనందం ఉంది. వస్తా అతని చెయ్యి పట్టుకుంది. ఎందుకంటే ఈ పునాది సిమెంట్తో వేసింది కాదు రిషి గారు, ప్రేమతో వేసింది. అప్పుడే పాప చిన్నగా ఏడటం మొదలుపెట్టింది. క్యార్ క్యా రిషి నవ్వుతూ పాపనెత్తుకున్నాడు. ఏంటి తల్లి, నీకు కూడా ఇల్లు కావాలా? నీ ఇల్లు ఇదిగో నా గుండె. ఒక వారం తర్వాత రిషి, వస్తా, పాప రాఘవర్మ, పార్వతి అందరూ తమ కొత్త ఇంటికి వచ్చారు. పెంట్ హౌస్ లగ్జరీ లేదు, కానీ కుటుంబం అనే వెచ్చదనం ఉంది. బాల్కాన్లో నిలబడి రిషి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాడు. అతని ఫోన్ మోగింది. డిస్ప్లే మీద పేరు లేదు, కానీ గొంతు గుర్తుపట్టాడు. చక్రవర్తి. హలో రిషి. చక్రవర్తి గొంతులో పాత అహంకారం లేదు, ఒక రకమైన అలసట ఉంది. నువ్వు గెలిచావు, జనం పవర్ ఏంటో నాకు చూపించావు. ఇక నిన్ను డిస్టర్బ్ చేయను. బెస్ట్ ఆఫ్ లక్. ఫోన్ కట్ అయింది. రిషి ఫోన్ జోబులు పెట్టుకున్నాడు. అది అతని గెలుపు కాదు, చక్రవర్తి ఓటమి కాదు, అది మార్పు. వస్తా కాఫీ కప్పుతో వచ్చింది. పాపను పార్వతిగారు ఆడిస్తున్నారు. ఏమైంది, ఎవరి ఫోన్? వస్తా అడిగింది. పాతకాలం వెళ్ళిపోయింది వస్తా, కొత్త కాలం వచ్చింది, రిషి కాఫీ తీసుకుంటూ అన్నాడు. ఇప్పుడు చెప్పు, మన మహాలక్ష్మికి ఏం పేరు పెడదాం? వస్తా ఆలోచించింది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసింది. అవని. వస్త చెప్పింది. భూమిలాగా ఓపిగ్గా బలంగా ఉండాలి. అవని రిషివర్మ. రిషి ఆ పేరుని రుచి చూసినట్లు అన్నాడు. బాగుంది, చాలా బాగుంది. అతను వస్తను భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆ చిన్న బాల్కాన్లో ఆ పక్షుల కిలకిల మధ్య వారి అనుకోని బంధం ఇప్పుడు 3 ముళ్ళ బంధం మాత్రమే కాదు, 3 తరాల బంధంగా, 3 కాలాల బంధంగా స్థిరపడిపోయింది. జీవితం అంటే ఊహించని మలుపులే కాదు, ఊహించని సంతోషాలు కూడా అని రిషికి అర్థమైంది. అతని ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు, కానీ ఇప్పుడు అతను ఒంటరి బాటసారి కాదు, అతనితో పాటు ఒక సైన్యం ఉంది. అదే అతని కుటుంబం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.